నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. ఇరాన్తో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించాడు, అసలు ఎందుకు బెదిరించాడు, ఎందుకు ముగించాడు? ట్రంప్కు సరైన లక్ష్యం అంటూ ఏవీ లేదా? వార్లో ఓటమి తప్పదన్న భయంతో ట్రంప్ సీజ్ ఫైర్ కు సరైనన్నాడా? అందుకే ప్రపంచ శాంతి మంత్రం జపిస్తున్నాడా? ట్రంప్ మాట మీద ఉంటాడా? యుద్ధాన్ని ట్రంపే మొదలెట్టాడు, ఒప్పందం లేకుండానే ముగించాడు. యుద్ధంలో ట్రంప్ సాధించిందేంటి? న్యూక్లియర్ ఒప్పందం కుదిరిందా? వార్లో ఇరాన్ లొంగిపోయిందా? కొంతమంది వడ్రంగులు రోజు అడవిలో చెట్లు నరికి అలిసిన తర్వాత భోజనం చేశాక విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయింది. అక్కడున్న వడ్రంగుల్లో ఒకడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగల్లో ముక్కలు మళ్లీ దగ్గర పడిపోతాయన్నాడు. దుంగ మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు. ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది. కోతులు వడ్రంగులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ మధ్యలో చీలిక చూసింది. కోతి ఇలాంటిది ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. కుతూహలంతో ఆ చీలికను పరీక్షించడం మొదలుపెట్టింది. 2 చేతులతో గట్టిగా లాగింది. అలా లాగ్గానే చీలిక మూసుకుపోయి కోతి తోక ఇరుక్కుపోయింది. అందులో కోతి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. భరించలేని నొప్పి కదా, ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని పెద్దలు చెప్తారు. ఇప్పుడు ట్రంప్ది కూడా సేమ్ టు సేమ్ కోతిలాంటి పరిస్థితే. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సాధించింది ఏంటని ప్రశ్నించుకుంటే గుండు సున్నా. అసలు యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించాడు, ఎందుకు ముగించాడు అంటే సమాధానం లేదు. డెడ్లైన్ల మీద డెడ్లైన్లు, వార్నింగుల మీద వార్నింగులు పనిచేయలేదు. ఇరాన్ లొంగలేదు. పైగా వీఆర్ వెయిటింగ్, కమాన్ అంటూ తొడగొట్టింది. యుద్ధంలో టెహరాన్ సాగిలపడలేదు. సైనికులు లొంగిపోలేదు. అణ్వాయుధాల ఒప్పందం జరగలేదు. హర్మూజ్పై పట్టు సాధించలేదు. ఖర్గును స్వాధీనం చేసుకోలేదు. ఇరాన్ అంతం కాలేదు. ట్రంపే తగ్గాడు. సంధికి సై అన్నాడు. యుద్ధానికి విరామం ప్రకటించాడు. ఇరాన్ భౌగోళిక రాజకీయ పరిస్థితులేంటి, టెహరాన్తో ఉన్న ఆయుధాలు, సైన్యమేంటి అన్న విషయాలను అంచనా వేయడంలో ట్రంప్ విఫలమయ్యాడు. వార్లో తనకు తానే సాగిలపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అంతన్నాడింతన్నాడు. తన శాసనమే నెగ్గాలని ప్లాన్లేశాడు. దాడులతో భయపెట్టాలని చూశాడు. అణ్వాయుధాలు ధ్వంసం చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఇరాన్ అంతం చేస్తానని హెచ్చరించాడు. చివరకు తానే సరెండర్ అయ్యాడు. ప్రపంచం కోసమే శాంతి మంత్రమంటూ కవరింగ్ కలరిచ్చుకున్నాడు. ప్రపంచ శాంతి కోసమని పైకి బిల్డప్ ఇస్తున్నా ఇరాన్ ప్రతిదాడులకు అమెరికా నిలవలేకపోతోంది. వరుసగా యుద్ధ విమానాలు కోల్పోతూనే ఉంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యుద్ధ నౌకలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఏ దేశంలోనూ అమెరికా ఇంత పరాభవాన్ని ఎదుర్కోలేదు. 40 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినా ఇరాన్ మాత్రం లొంగలేదు. పైగా ఎన్ని రోజులైనా, ఎంతకాలమైనా పోరాటం చేస్తామని సవాల్ విసిరింది. సమయానికి అనుకూలంగా తమ అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తూ వచ్చింది. టెహరాన్ దెబ్బకు అగ్రరాజ్యం వెలవెల్లాడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైకి శాంతి మంత్రం చెప్పిస్తున్నాడు. పరోక్షంగా ఓటమిని అంగీకరించాడు. ఇరాక్, వెనుజువెలా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు లొంగిపోయినట్లే ఇరాన్ కూడా దారిలోకి వస్తుందని కలలు కన్నాడు. బెదిరించినా దారిలోకి రాకపోవడంతో వార్నింగులిచ్చాడు. అయినప్పటికీ టెహరాన్ లొంగలేదు. పైగా అమెరికాకు సమరానికి సిద్ధమంటూ సవాల్ విసిరింది. అణ్వాయుధాలపై ఒప్పందం చేసుకోకపోతే యుద్ధం తప్పదని ప్రకటించిన ఇరాన్ అదర్లేదు. 40 రోజుల పాటు అమెరికాకు సినిమా చూపించింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయినా, లారీజానీని మట్టుబెట్టినా టెహరాన్ పోరాట తత్వాన్ని చూపించింది. ట్రంప్ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఎన్ని మిస్సైళ్లతో అటాక్ చేసినా, యుద్ధ విమానాలతో బాంబులేసినా అమెరికాకు ఒరిగిందేమీ లేదు. ఇరాన్తో ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఇజ్రాయెల్ మాట విని ట్రంప్ యుద్ధంలోకి దిగాడు. ఇప్పుడు ఊహించని నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మింగలేక కక్కలేక అన్నట్లు ట్రంప్ కొట్టుమిట్టాడుతున్నాడు. ఇజ్రాయెల్ మాట వింటే ఏమవుతుందో అమెరికాకు ఇరాన్ తెలుసొచ్చేలా చేస్తుంది. శత్రువు గురించి తెలుసుకోకుండా అమెరికా యుద్ధాన్ని ప్రారంభించి బొక్కబోర్లా పడింది. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా చేజేతులారా ఓటమిని కొని తెచ్చుకున్నాడు. అగ్రరాజ్యానికి టెహరాన్తో ఎలాంటి ముప్పు లేకపోయినా చెప్పుడు మాటలతో బోల్తా పడ్డాడు. సహచరులు యుద్ధం వద్దని వారిస్తున్నా పట్టించుకోలేదు. నాటో దేశాలు ఎందుకు వారిని ప్రశ్నించినా లెక్క చేయలేదు. యుద్ధంలో రోజులు గడిచే కొద్దీ ట్రంప్కు రియాలిటీ అర్థమైంది. చేతికంటిన బురదను, మట్టిని కడుక్కోలేక బింకానికి పోయి లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాడు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించారు. ఇరాన్ పెట్టిన 10 షరతులు ఆచరణీయమైనవంటూ డిమాండ్లకు సై అన్నాడు. ఇందులో హర్మూజ్పై ఇరాన్ నియంత్రణాంశం కూడా ఉంది. ఈ సీజ్ ఫైర్ ప్లాన్లో భాగంగా ఇరాన్, ఒమన్ దేశాలు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి ఫీజులు వసూలు చేయడానికి అవకాశం లభించినట్లయింది. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే ఈ హర్మూజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.
ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం ఇరాన్కు నష్టం కలిగించుండొచ్చు. పరోక్షంగా ఇరాన్ నెత్తిన డొనాల్డ్ ట్రంప్ పాలుపోశారు. హార్మూజ్పై ఆధిపత్యం ఇరాన్ ఒమన్ చేతుల్లో పెట్టాడు. హార్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే షిప్లు ఇరాన్ ఒమన్కు కప్పం కట్టాల్సిన పరిస్థితి కల్పించాడు. ఏదో సాధిద్దామని యుద్ధం ప్రారంభిస్తే ప్రపంచం కొంపే ముంచేశాడు. ఏ దేశమైనా సరే ఇప్పుడు హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణం చేస్తే ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్మూజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. దాంతో ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆ టోల్ ఫీజు భారంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికా పైచేయి సాధించిందా, లేదంటే ఇరాన్ దెబ్బకు తోట్క మురిచిందా? చేతకాకపోవడం అంటే ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నాడా? ఇప్పటికైనా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతాయా? పాకిస్తాన్లో జరిగే చర్చల్లో ఏం జరగనుంది? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ శాంతి కోసమే యుద్ధానికి విరామమా? ఉద్రిక్త పరిస్థితులకు ఉపశమనం లభించినట్లేనా? చారిత్రక విజయం అమెరికాదా, ఇరాన్దా? హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయా? ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని వెల్లడించారు. ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది. హార్మూజ్ జలసంధిలో పేరుకుపోయిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలుంటాయి. భారీగా డబ్బు సంపాదించొచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించొచ్చు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు లోడ్ చేసుకుని అంతా సజావుగా సాగనుంది. అమెరికా ప్రజలు అనుభవిస్తున్నట్లే సీజ్ ఫైర్ పశ్చిమాసియాకు స్వర్ణయుగం కావచ్చని ట్రంప్ పోస్టులో రాసుకొచ్చారు. ఇరాన్పై జరుగుతున్న బాంబింగ్ దాడుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. 2 వారాల పాటు ఇరు దేశాలు సైనిక చర్యలు నిలిపేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన 10 పాయింట్ల ప్రతిపాదన చర్చలకు అనుకూలంగా ఉందని తెలిపారు. అదే సమయంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందాలపై చర్చలు ముందుకు సాగుతాయని చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ట్రంప్తో చర్చలు జరిపారు. ఇరాన్పై దాడులు నిలిపేయాలని కోరారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవడానికి ఇరాన్ అంగీకరించాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు దాడులు నిలిపివేయడానికి అంగీకరించింది. ఇది ఇరువైపులా వర్తించే కాల్పుల విరమణ అవుతుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. అటు ఇజ్రాయెల్ కూడా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో శాంతి, స్థిరత్వానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ప్రతినిధులను ఈ నెల 10న ఇస్లామాబాద్కు ఆహ్వానిస్తూ శాశ్వత ఒప్పందం కోసం చర్చలు కొనసాగాలని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. శాంతి కోసం వారు చూపిన వివేకం ప్రశంసనీయమని, అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి, స్థిరత్వం కోసం నిర్ణయాత్మకంగా వ్యవహరించాయని అన్నారు. ఇస్లామాబాద్ చర్చలు విజయవంతమై శాశ్వత శాంతికి దారితీయాలని ఆశించారు. ఇరాన్, అమెరికా మధ్య నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. దాదాపు 40 రోజులుగా కొనసాగిన సైనిక ఘర్షణల అనంతరం ఇరు దేశాలు 2 వారాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉపశమనం కలిగించే అంశంగా మారింది. యుద్ధంలో తమ ప్రధాన లక్ష్యాలు దాదాపు సాధించామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. అమెరికాను తమ షరతులకు అంగీకరించడానికి ఒత్తిడి తీసుకొచ్చామని, ఇది ఒక చరిత్రాత్మక విజయమని తెలిపింది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను అమెరికా చర్చల ప్రాతిపదికగా అంగీకరించినట్టుగా వెల్లడించింది. ఈ పరిణామాల మధ్య టెహ్రాన్ నుంచి హెచ్చరికలు చేసింది. అవసరమైతే అమెరికా, మిత్ర దేశాల మౌలిక వస్తువులపై దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అవసరమైతే చమురు, గ్యాస్ సరఫరాలు నిలిపివేయగల సామర్థ్యం తమకుందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టుల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మరింత తీవ్రమైతే భారీ విధ్వంసం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్లో రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశంపై కూడా సంకేతాలిచ్చారు. మొత్తంగా చూస్తే ఈ 2 వారాల కాల్పుల విరమణ కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ వ్యవధిలో జరిగే చర్చలు భవిష్యత్తులో శాశ్వత శాంతికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు తాత్కాలిక విరామానికి రావడం ప్రపంచానికి ఊరటనిచ్చింది. రాబోయే రోజుల్లో అమెరికా, ఇరాన్ చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నది కీలకంగా మారింది. శాంతి సాధ్యమైతే పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ వెంటనే హార్మూజ్ జలసంధిని తెరవడం, అమెరికా, ఇజ్రాయెల్పై దాడులు నిలిపేయడం వంటి షరతులు సమర్థించింది. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతిస్తుందని స్పష్టం చేసింది. ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పును పూర్తిగా తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది.
ఈ లక్ష్యాలు సాధించేందుకు వచ్చే చర్చల్లో చర్యలు కొనసాగుతాయని తెలిపింది. అయితే ఈ 2 వారాల కాల్పుల విరమణ లెబనాన్కు సంబంధించిన అంశాలు లేవని స్పష్టం చేసింది. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లాపై దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇరాన్పై ఆపరేషన్ సక్సెస్ అయిందని అమెరికా ప్రకటించుకుంది. సీజ్ ఫైర్ అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై దాడులు జరిగాయి. అటు కువైట్లోని పలు చమురు విద్యుత్ క్షేత్రాలపైన దాడులు కొనసాగాయి. హార్ముజ్పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన కీలక తీర్మానం వీగిపోయింది. ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చారిత్రాత్మకమైందని అమెరికా ప్రకటించింది. ఇరాన్పై సైనిక చర్య అత్యంత పటిష్టంగా సాగిందని, ఆ దేశ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేశామని అమెరికా రక్షణ మంత్రి హెక్సెత్ ప్రకటించారు. ఇరాన్తో ఇక ముప్పు లేదన్న ఆయన 47 ఏళ్లుగా అమెరికాకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయిందని స్పష్టం చేశారు. మరోవైపు నౌకలు హర్ముజ్ను దాటడానికి ఎలాంటి టోల్ ఫీజు అవసరం లేదని ఒమన్ తేల్చి చెప్పింది. జలసంధిని దాటే నౌకలపై ఎలాంటి పన్నులు విధించబోమని హామీ ఇచ్చే ఒప్పందాలపై ఒమన్ సంతకాలు చేసింది. యుద్ధం నుంచి బయటపడేందుకు గతంలో ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హర్ముజ్ను తెరిపించడానికి నాటో దేశాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశాడు. ఆ దేశాలు అస్సలు పట్టించుకోలేదు. రోజుకో మాట పూటకో నాటకమన్న తరహాలో ఇరాన్ను తమ చేతుల్లోకి తీసుకోవాలి అనే ట్రంప్ ప్రణాళికలు బెడిసికొట్టాయి. ఓవైపు యుద్ధం ముగింపు దశలో ఉందని కొన్ని రోజుల క్రితం ఘనంగా ప్రకటించాడు. గంటలోనే నాలుక మడతీశాడు. టెహ్రాన్తో యుద్ధాన్ని ఆపబోమని చెప్పాడు. హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని, నాటో దేశాలు కలిసి రావాలని అన్నాడు. మరుసటి రోజే నాటో నుంచి బయటికి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగాడు. అందుకే కొందరు ట్రంప్ని తింగరోడని, కన్ఫ్యూజ్ మాస్టర్ అని పిలుస్తున్నారు. తాజాగా కాల్పుల విరమణ ప్రకటించడం సరే, 2 వారాల్లో మాట మార్చకుండా ఉంటాడా, మళ్లీ ఇరాన్పై బాంబు దాడులు చెయ్యడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ను నమ్మడానికి లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఇరాన్పై పూర్తి ఆధిపత్యం సాధించామని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే అత్యాధునిక యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. అగ్రరాజ్యం సైనిక ఆధిపత్యంపై నమ్మకం ఉంచిన వేళ ఏకంగా 2 అత్యాధునిక యుద్ధ విమానాలు కూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. గత 20 ఏళ్లలో శత్రుదేశం దాడిలో అమెరికా యుద్ధ విమానాలు కూలిపోలేదు. ట్రంప్ చేసిన తప్పులతో గల్ఫ్ దేశాలు సర్వనాశనమయ్యాయి. 30 ఏళ్ల పాటు నిర్మించుకున్న నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. అమెరికాకు సైనిక స్థావరాలు పెట్టుకునేందుకు ఇచ్చిన పాపానికి గల్ఫ్ దేశాలు ఫలితం అనుభవిస్తున్నాయి. అటు ఇరాన్పై దాడులు చేయడాన్ని నిరసిస్తూ పలు దేశాలు గగనతలాలను మూసేశాయి. అమెరికా ఆయా దేశాల ప్రజల మీద ప్రేమతో ప్రభుత్వాధినేతలు నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని దాడులు చేయదు. చమురు నిల్వలు ఉన్న దేశాలపై పట్టు సాధించడం, అమెరికాకు హాని తలపెట్టే దేశాలను ట్రంప్ టార్గెట్ చేసుకుంటున్నారు. అమెరికా ఆడుతున్న డ్రామాలో ఇజ్రాయెల్ ఒక పావు మాత్రమే. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏమీ ఉండవు. ఇరాన్ను దెబ్బ కొట్టడానికి ఇజ్రాయెల్ను వాడుకుంటుంది అగ్రరాజ్యం. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇరాన్, వెనజువేలా, లాటిన్ అమెరికా, సిరియా, నైజీరియా, యెమెన్, సోమాలియా, ఇరాక్ దేశాలపై దాడులు చేశాడు. ఒక్క ఒమన్పై ట్రంప్ దాడులు చేయించలేదు. ఎందుకంటే ఆ దేశం తటస్థంగా వ్యవహరిస్తోంది. శాంతి ప్రదాత అనే చెప్పుకునే ట్రంప్ ఆయా దేశాల మీద ఎలా దాడి చేశాడు? ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి కావాలంటాడు. మరోవైపు అనేక కారణాలతో అనేక దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచమే గందరగోళంగా మారిపోయింది. ఎప్పుడు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో మళ్లీ దాడులు కొనసాగడం ఆందోళన రేకెత్తిస్తోంది. తమ దేశానికి చెందిన లావన్ ద్వీపంపై దాడులు జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది.